నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేద్దాం. కాని ఒక చిన్న ట్విస్ట్. నేను మీకు ఒక మనిషిలా కాకుండా ఎన్నో ఏళ్లుగా నిశ్శబ్దంగా నిలబడి మనుషులను గమనిస్తున్న ఒక ముసలి చెట్టుగా ఈ కథను చెప్పబోతున్నాను. అవును, ఒక చెట్టుగా నేను ఎన్నో తరాలను చూశాను. వాళ్ల కోపాలు, నవ్వులు, స్వార్థాలు అన్నీ గమనిస్తూనే ఉంటాను. ఈరోజు పంచుకోవడంలో ఉన్న గొప్పతనం గురించి, ఒక అమ్మ చెప్పిన అద్భుతమైన పాఠాన్ని నా కళ్లారా చూసిన ఒక సంఘటన ద్వారా మీకు వివరించబోతున్నాను. పదండి, ఆ కథలోకి వెళ్దాం. సరే, ముందుగా నా సంగతే చూద్దాం. ఒక చెట్టుగా నా ఫిలాసఫీ చాలా సింపుల్ అండి. నా కొమ్మలకు ఎన్నో తియ్యని పండ్లు కాస్తాయి కదా. ఆలోచించండి, ఒకవేళ ఆ పండ్లన్నీ నాకోసమే దాచుకుంటే ఏమవుతుంది చెప్పండి? సింపుల్గా కుళ్ళిపోతాయి, ఎవరికీ ఉపయోగపడవు. కాని నేనేం చేస్తాను? వాటిని పక్షులకు, మనుషులకు పంచుతాను. అందుకే కదా వాళ్లు తిరిగి నాపై అంత ప్రేమను చూపిస్తారు, నన్ను కాపాడుకుంటారు. అంటే ఇక్కడ పంచుకోవడమనేదే నాకు జీవాన్నిస్తోంది. మరి ఈ ప్రకృతి నియమం మనుషుల జీవితాలకు ఎలా అప్లై అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. నాలాంటి చెట్టు పంచుకుంటే ప్రేమను పొందుతుంది సరే, కాని నా నీడన ఆడుకునే పిల్లల్లో రాము అని ఒక కుర్రాడున్నాడు. వాడి పరిస్థితి వేరు. నేను వాణ్ణి ఎప్పుడినుంచో గమనిస్తున్నాను. వాడికి పట్టుదల చాలా ఎక్కువ. తన వస్తువులు ఇతరులతో పంచుకోవడమంటే వాడికి అస్సలిష్టముండదు. తన బొమ్మలైనా, స్వీట్సైనా ఎవ్వరికీ ఇవ్వడు. చూశారా ఎంత తేడానో? ఇవ్వడం నాకు ఆనందాన్నిస్తే, దాచుకోవడం వాడికి ఒంటరితనాన్ని తెచ్చిపెట్టింది. వాడి ఆ స్వభావం వాడి స్నేహితుల్ని ఎలా బాధపెట్టిందో ఇప్పుడు మనం చూద్దాం. నాకు బాగా గుర్తున్న ఒక సంఘటన చెబుతాను వినండి. ఆ రోజు రాము పుట్టినరోజు. వాళ్లమ్మ ఎంతో ప్రేమతో వాడికిష్టమైన సున్నుండలు చేసింది. హాహా, ఆ సువాసనకు నా ఆకులుగూడా ఆనందంగా ఊగాయి తెలుసా? కాని రాము ఏం చేశాడు? ఆ సున్నుండలన్నీ తానే తినేయాలన్న స్వార్థంతో ఒక గిన్నెలో వేసుకుని అరుగుమీద ఒంటరిగా కూర్చున్నాడు. అప్పుడే వాడి ప్రాణస్నేహితుడు గోపి అక్కడికొచ్చాడు. ఎంతో ఆశగా, రామూ, సున్నుండలు బావున్నాయ్, నాకొకటిస్తావా అనడిగాడు. కాని రాము ఎంత కఠినంగా నో చెప్పాడంటే ఒక చెట్టుగా నాకే చాలా బాధేసింది. పంచుకోవలసిన ఆనందాన్ని తన స్వార్థంతో ఎలా పాడుచేశాడో కదా. లేదు, ఇవి నాకోసం మా అమ్మ చేసింది, నీకు అస్సలివ్వను అని రాము చాలా కసురుకుంటూ అనేశాడు. అబ్బా, ఆ మాటల్లో ఉన్న కఠినత్వం ఆ క్షణాన్ని ఎంత భారంగా మార్చేసిందో చెప్పలేను. అది వినగానే పాపం గోపీ ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది. చాలా బాధగా తలదించుకుని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. వాడి చిన్న మనసు ఎంత గాయపడిందో రాముకి అర్థం కాలేదు. ఒక్కసారి ఆలోచించండి, పక్షులొచ్చి పండ్లు అడిగితే ఇవి నావి, నేను ఇవ్వను అని నేను అంటే వాటికి ఎంత బాధగా ఉంటుందో, అచ్చం అలాగే జరిగిందిక్కడ. అయితే ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న వాళ్ల అమ్మ ఎంట్రీ ఇచ్చింది. మామూలుగా అయితే కోపంతో అరుస్తారు కదా, కాని ఆమె అలా చెయ్యలేదు. ఆ అమ్మ సున్నితత్వం చూడండి. ముందుగా ఆ తిరస్కరణను మౌనంగా గమనించింది. మెల్లగా వచ్చి రాము పక్కన సైలెంట్గా కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత వాడిని ఏమీ అనకుండా ఒక చెట్టు గురించి అద్భుతమైన కథ చెప్పడం మొదలుపెట్టింది. సమస్యను అరిచికొట్టి కాకుండా ఒక చక్కని రూపకం ద్వారా ఎలా డీల్ చెయ్యాలో ఆ తల్లిని చూసి నేర్చుకోవాలి మనం. మరి ఆ కథ ఏంటో తెలుసా? ఆ తల్లి తన కొడుక్కి బుద్ధి చెప్పడానికి ఏకంగా నా ఉదాహరణనే, అంటే ఒక చెట్టు ఉదాహరణనే తీసుకుంది. ఆ మాటలు వింటుంటే నాకు ఎంత గర్వంగా అనిపించిందో. రామూ, ఒక చెట్టు గనక ఇవి నా పండ్లు, నేనే తింటాను, ఎవ్వరికీ ఇవ్వను అని దాచుకుంటే ఏమవుతాయిరా? అవి కుళ్ళిపోతాయి, ఎవరికీ ఉపయోగపడవు కదా అని అడిగింది. అబ్బా, ఎంత పదులైన మాటండి అది. మన దగ్గర ఉన్నవి ప్రేమ అయినా, వస్తువులైనా నలుగురితో పంచుకున్నప్పుడే వాటికి నిజమైన అర్థం, విలువ వస్తాయి కదా. ఈ సత్యాన్నే ఆ తల్లి ఎంత సింపుల్గా చెప్పేసిందో చూడండి. ఇక్కడ మనం అమ్మ ప్రేమ అనే దానికి అసలైన అర్థం వెతకాలి. అమ్మ ప్రేమ అంటే కేవలం తన బిడ్డకు మాత్రమే వండిపెట్టడం కాదు. ఆ ప్రేమ ద్వారా వచ్చిన దానిని తన బిడ్డ నలుగురికి పంచగలిగినప్పుడే ఆ ప్రేమకు సార్థకత. ఆ తీయని సున్నుండలు నా కొమ్మలకున్న తీయని పండ్లలాంటివే అని చెప్పొచ్చు. ఒక వస్తువును కేవలం మన దగ్గరే ఉంచుకుంటే అది స్వార్థం, కాని దాన్ని పంచుకున్నప్పుడు అది ఇతరులను ఆశీర్వదించే ఒక గొప్ప వరంగా మారుతుంది. ఈ లోతైన లాజిక్ అర్థమయ్యాకే రాముకి తను చేసిన పొరపాటేంటో స్పష్టంగా తెలిసివచ్చింది. అబ్బా, ఈ సీనైతే నేను గమనించిన బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. అమ్మ చెప్పిన నా కథ విన్న వెంటనే రాము బుర్రలో లైట్ వెలిగింది. వాడి మనసులోని స్వార్థపు మబ్బులు ఇట్టే తొలగిపోయాయి. అమ్మ తనపై చూపించిన ప్రేమ తన దగ్గరే ఆగిపోకూడదని వాడు వెంటనే అర్థం చేసుకున్నాడు.
ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ మిగిలిన సున్నుండల గిన్నె పట్టుకుని పరుగున వెళ్ళి ఇందాక తను తిరస్కరించిన గోపీని మిగతా స్నేహితులను పిలిచి మరీ ఆనందంగా పంచాడు. అందరూ కలిసి అరుగుమీద కూర్చొని నవ్వుతో సున్నుండలు తింటుంటే నా ఆనందం పట్టలాక నా కొమ్మలపై పక్షులతో కిలకిలారావాలు చేయించాను. పంచుకోవడంలో ఉన్న కిక్ వాళ్లకప్పుడే తెలిసొచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో అద్భుతమైన విషయముంది. పిల్లలంతా కలిసి ఆనందంగా నవ్వుతూ గడపడం చూసి వాళ్ళమ్మ నవ్వుతూ ఏమందో తెలుసా? అమ్మ ఇచ్చే ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమతో మనం ఇతరులకు చేసే సాయం కూడా అంతే గొప్పది అని. జస్ట్ ఒకే ఒక్క వాక్యం, కాని ఆ ఒక్క వాక్యం మానవ సంబంధాలను, ప్రకృతిలోని దాతృత్వాన్ని ఎంత అద్భుతంగా కలిపిందో చూడండి. ఒక చెట్టుగా నేనిచ్చే పండ్లు ఇతరుల ఆకలి ఎలా తీరుస్తాయో, మనుషులు పంచే ప్రేమ కూడా ఎదుటివారి మనసులను అలాగే నింపుతుంది. మనం పొందే ప్రేమ ఇతరులకు సాయం చేసే రూపంలో బయటకు వచ్చినప్పుడే అది కంప్లీట్ అవుతుంది. సో అసలు విషయం ఏంటంటే, ఇదంతా చూశాక మనకర్థమయ్యే ఆల్టిమేట్ ట్రూత్ ఒక్కటే: మన దగ్గర ఏమున్నా సరే, అది ఎంత విలువైనదైనా సరే, దానిని ఇతరులతో పంచుకున్నప్పుడే మనకు లోపలి నుండి నిజమైన సంతోషం వస్తుంది. రాము సున్నుండలు దాచుకున్నప్పుడు వాడికి దక్కింది కేవలం అహంకారం, ఒంటరితనం మాత్రమే. కాని ఎప్పుడైతే వాటిని పంచాడో అప్పుడు నవ్వు, స్నేహం దక్కాయి. స్వార్థం కంటే త్యాగం ఎప్పుడూ సూపర్ హిటే. ఇది కేవలం ఒక పిల్లాడి కథ కాదు, మనందరి జీవితాలకు అప్లై అయ్యే అద్భుతమైన సూత్రం. ప్రకృతిలో ప్రతి అణువు మనకు ఇదే చెప్తోంది. ముగించే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మన నిజ జీవితంలో కూడా మనకు ఎంతో ఇష్టమైన వస్తువులు లేదా మన ప్రేమ, జ్ఞానం ఉంటాయి కదా. వాటిని మనం కేవలం మన దగ్గరే దాచుకుంటే అవి ఎవరికైనా పోషణను ఇస్తాయా? లేక ఒక చెట్టు పండ్లలాగా ఎవరికీ కనపడకుండా కుళ్ళిపోయి వృధా అవుతాయా? రాములాగా మనం కూడా మన సున్నుండలను ఎక్కడో దాచుకుంటున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. పంచుకోవడంలో ఉన్న అద్భుతమైన ఆనందాన్ని ఫీల్ అయితేనే జీవితం చాలా మధురంగా మారుతుంది. సరే, ఈ ఆసక్తికరమైన విశ్లేషణ మీకు కొత్త ఆలోచనని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ దగ్గర ఉన్న ఆనందాన్ని అందరితో పంచుకుంటూ ఉండండి.